భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 5వ టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు అద్భుత విజయం సొంతం చేసుకుంది. దీంతో ఈ సిరీస్ లో భారత్ జట్టు మొత్తం 4 టెస్ట్ మ్యాచ్ల్లో గెలిచి 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ లో అయినా గెలిచే సిరీస్ ను గౌరవప్రదంగా ముగించాలని భావించింది ఇంగ్లాండ్ జట్టు. కానీ భారత బౌలర్లు వారికి ఏ కోశానా అవకాశం ఇవ్వలేదు సరికదా. యువ ఆటగాళ్లు బ్యాటింగ్ లో తమ సత్తా చాటి ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపించారు. టీమిండియా తరపున ప్రత్యేకించి ఈ సిరీస్ లో చాలా మంది యువ ఆటగాళ్లు అరంగేట్రం చేసి భవిష్యత్తులో భారత్ జట్టు టెస్ట్ క్రికెట్ పై భరోసా కల్పించారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురేల్ వంటి వారు టెస్టుల్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా మొదటి అడుగు వేశారు. ఇక ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు వైఫల్యం పైన మాట్లాడే వారి సంఖ్య కూడా పెరిగింది. మరీ ముఖ్యంగా వారు అనుసరించిన బజ్బాల్ విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్మన్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ విధానంపై నిప్పులు చెరిగాడు. వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 5 టెస్టుల సిరీస్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ఇంగ్లాండ్ జట్టు అసలు ఏ కోశానా భారత్ జట్టుకు పోటీని ఇవ్వలేకపోయింది. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బజ్బాల్ విధానం వారికి అచ్చి రాకపోయినా దాన్నే అనుసరిస్తూ ఎందుకు చేతులు కాల్చుకుంటున్నారో తెలీదు. ఇటువంటి ప్రమాదకరమైన విధానాన్ని అనుసరిస్తున్నప్పుడు జట్టులో ఆటగాళ్లు అందరూ పూర్తి ఫామ్ లో ఉంటే ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ వారిలో ఎవరూ ఫామ్ లో లేరు. అలాంటప్పుడు ఈ విధానం అనుసరించి ఏం ప్రయోజనం? ముఖ్యంగా బెన్ స్టోక్స్ అయితే ఈ సిరీస్ లో ఒక్క మ్యాచ్ లో కూడా సరిగ్గా ఆడింది లేదు. అతడితో పాటు ఆ జట్టు సీనియర్ ఆటగాడు జానీ బేర్స్టో కూడా చాలా వర్స్ట్ ఫామ్ ప్రదర్శించాడు. ఇక ఆ జట్టులో ఏ బ్యాట్స్మెన్ కూడా నిలకడగా రాణించలేదు. ఇక ఆ జట్టు కోచ్ బ్రెండన్ మెక్కల్లం అయితే తమ జట్టు బజ్బాల్ విధానాన్ని భారత గడ్డపై ప్రదర్శించడంలో విఫలమవుతున్నా తమ ప్రణాళికలను మార్చకుండా మొండిగా అదే బజ్బాల్ సిద్ధాంతంతో ముందుకు వెళ్లి ఘోర ఓటములను చవిచూశారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ అలానే కోచ్ మెక్కల్లం ఈ ఇద్దరి వల్లే ఇంగ్లాండ్ సిరీస్ కోల్పోయింది అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.